చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాయకుడు అంటే నడిపించేవాడు, నాయకుడు అంటే అభివృద్ధిలోకి ప్రజలను తీసుకువెళ్ళేవాడు. నాయకుడు అని అంటే కుల మతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా రాష్ట్రంలోని ప్రజల్ని అన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. నాయకుడు అనే అర్థానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని తీసుకొచ్చినటువంటి మనిషి రాజకీయాల్లో దొరకడేమో బహుశా. రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజకీయాల్లో ఒక శూన్యత వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు లేని తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు మనందరం కూడా ఎదుర్కొన్నామో, రాష్ట్రం విడిపోవటం దగ్గర నుంచి మనందరం కూడా చూసాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేస్తూ ప్రజా సమస్యల మీద, ప్రజల కోసం ఆనాటి ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటాలు చేసి చివరికి పాదయాత్ర 3,148 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయటం కూడా మనందరం కూడా చూసాం. చరిత్రలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలో చరిత్ర సృష్టించింది, చరిత్ర చిరకాలం గుర్తుంచుకుంది. 2 పాదయాత్రలు, వాటి ప్రతిఫలాలు వచ్చిన తర్వాత వాటి గురించి, ఒకటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, రెండవది ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలో ముందు చేసిన పాదయాత్ర చెప్పినటువంటి వాగ్దానాలే కాకుండా, చేసినటువంటి వాగ్దానాలే కాకుండా ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడో మనందరం కూడా చూసాం, వాటి ఫలితాలు పొందాము. 2014-2019 కాలంలో ఆనాటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ప్రజలు విసిగెత్తి, మేము 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా చేసుకుంటే మా అదృష్టం బాగుండేది, మా జీవితాలు బాగుండేవి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి ఆ రోజుల్లో ప్రజల ఇబ్బందులు గుర్తిరిగి ప్రజల కోసం పాదయాత్ర చేసి, సాధారణంగా పాదయాత్ర చేస్తే గ్రామాల్లో నడుచుకుంటూ పోవటం, పట్టణాల్లో నడుచుకుంటూ పోవటం, ప్రజల్ని పలకరించడం, ఇదే పాదయాత్రగా చూస్తూ వచ్చాం. కానీ ఇక రాబోయే రోజుల్లో కూడా పాదయాత్ర అంటే ఇలా ఉండాలి, పాదయాత్ర యొక్క ఫలితాలు ఇలా ఉండాలి అని చెప్పి ఒక నిర్దేశించినటువంటి రాజకీయ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చరిత్ర గుర్తుంచుకుంటుందని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. ఆ రోజుల్లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు అనేక మంది ఆయన కలిశారు, కష్టసుఖాలు చెప్పుకున్నారు, బాధలు పంచుకున్నాడు. ఆయన మనసులో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు. దాని ఫలితమే 2019 ఎన్నికల మేనిఫెస్టో. చాలామంది ప్రజలకు మేనిఫెస్టో అంటే ఏంటో తెలియకపోవచ్చు బహుశా. మేనిఫెస్టో అంటే మమ్మల్ని మీరు అధికారంలోకి తీసుకురండి, అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మేము మీరు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వాగ్దానానికి కట్టుబడి చేస్తామని చెప్పే అధికారిక పత్రమే మేనిఫెస్టో. పుస్తకాలు ప్రింట్ చేస్తారు, అంటే పేజీలు కొద్ది పేజీలు ప్రింట్ చేస్తాయి, అన్ని వాగ్దానాలు చేస్తారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. కానీ కేవలం 2 పేజీల వాగ్దానాలతోటి మేనిఫెస్టో తయారు చేశాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తయారు చేయడమే కాదు, ప్రజలు తన మీద నమ్మకం ఉంచి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత
వీటిని కూడా అమలు చేసే దిశగా ఆలోచన చేయటం, అమలు చేయాలనే ఆలోచనే కాదు వాటికి వాస్తవికత తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మరి ఎంతగా ఆర్థిక నష్టంతో ఈ రాష్ట్రం కుంగిపోయిందో మనందరికీ తెలిసిందే. అయినా కూడా ఆ ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు తెలియనివ్వకుండా, ఆ ఆర్థిక ఇబ్బందుల భారం ప్రజల మీద పడకుండా తాను తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పినటువంటి, గమనించినటువంటి, విన్నటువంటి, చూసినటువంటి సంస్థ యొక్క ఆ మేనిఫెస్టోలో రాసుకున్న అమలు చేయటం అనేది, అది కూడా ఆ వాగ్దానాల్లో 90% కేవలం సంవత్సర కాలంలో ఇన్ని ఆర్థిక బాధలు ఉన్నా కూడా చేయటం అని అంటే అది సామాన్యమైన విషయం కానే కాదు. అందుకే నాయకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవాళ జగనన్న తోడు అనే కార్యక్రమాన్ని చిరు వ్యాపారుల కోసం, ఇందాకే మనం విన్నాము అమ్మవాళ్ళు చెప్పిందన్నీ కూడా, చిన్న చిన్న తట్టలు బుట్టల్లో వ్యాపారం చేసుకోవటం, చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకోవటం, చిన్న చిన్న నెట్టుడు బళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మనకు కనిపిస్తారు, ప్రతి పట్టణంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు బతకటమే కష్టమైపోయి 1000 రూపాయలు 2000 రూపాయలకు మించి ఆ రోజు పెట్టుబడి వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆ 1000 రూపాయలు 2000 రూపాయల పెట్టుబడి కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొంది. పాదయాత్రలో అనేక మంది వాళ్ళు చెప్పినప్పుడు, పేదవాళ్ళు చిరు వ్యాపారులు చెప్పినప్పుడు గమనించుకున్నాడు కాబట్టే వాగ్దానం చేశాడు, నేను మీకు 10,000 రూపాయల వరకు వడ్డీ లేని 0 వడ్డీతోటి నేను రుణాలు ఇప్పిస్తాను అని. దాన్ని ఇవాళ అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది దీనికి ఎంపిక చేసుకొని మరి 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, బ్యాంక్ ఏమి ఊరకివ్వదు, వడ్డీ తీసుకుంటుంది. కానీ ఆ వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా ఆ తక్కువ వడ్డీ అయినా కూడా పేదవాళ్ళ మీద, చిరు వ్యాపారుల మీద వాళ్ళకి ఏ సంబంధం లేకుండా ఆ వడ్డీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించే విధంగా బ్యాంకులకి ఇవాళ రూపకల్పన చేయటం అని అంటే ఎంత గొప్ప ఆలోచన మనం గమనించుకోవాలి. నేను గుంటూరులో చాలాసార్లు చూశానండి. గుంటూరు మార్కెట్లో కొంతమంది వ్యాపారులు వెళ్తారు. నేను ఉదయం పూట నేను కళ్ళారా చూసా. ఆయన దగ్గరికి ఆకుకూరలు అమ్మేవాళ్ళు, లేదా కూరగాయలు, పళ్ళు, పూలు, వీళ్ళు అమ్మేవాళ్ళు అందరూ కూడా వెళ్తారు. ఉదయాన్నే వెళ్ళి 1000 రూపాయలు వడ్డీకి తీసుకుంటే ఆయన ఇచ్చేది 900. 900 రూపాయలు చేతిలో ఇస్తాడు. సాయంత్రం పూట వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఆయనకి 1000 రూపాయలు కట్టాలి. ఇది నేను గుంటూరు మార్కెట్లో స్వయంగా చూసా. అంటే కాయ కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళు రోజంతా కూడా 1000 రూపాయలు పనిచేస్తే 1000 రూపాయలు అప్పు తీసుకుంటే దాంట్లో 100 రూపాయలు వడ్డీ కింద పోతే వాళ్ళకి ఇంకా 50 100 తప్ప ఇంకా మిగలనటువంటి పరిస్థితులు. ముందే వడ్డీ కట్టుకోవడం అనేది 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ మనందరికీ తెలిసినాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం. ఇలా వడ్డీలు తీసుకునేటటువంటి మహిళల మీద వడ్డీ వ్యాపారులు చేసినటువంటి దురాగతాలు, వీటిని ఆసరాగా తీసుకుని మహిళల మీద చేసినటువంటి అకృత్యాలు కూడా మనం గమనించాం. ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎన్ని అగచాట్లు పడతారు కూడా మనందరం కూడా చూసాం. ఈ ఇబ్బందులు ఉండకూడదు, ఈ అగచాట్లు వాళ్ళు పడకూడదు, వాళ్ళకి మేము అండగా ఉండాలి, నేను మాట ఇచ్చాను అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఇంతగా చేశాడు అని అంటే ఇది మనం ఏదో 10 నిమిషాలు మాట్లాడుకొని వెళ్ళేది కాదు. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఏ వడ్డీ వ్యాపారి ఇంటికి ముందుకు పోకుండా, వాళ్ళని బ్రతిమలాడకుండా, వాళ్ళు ఇచ్చే వరకు ఆగకుండా, ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు కానీ ఇంట్లో ఉంటే, ఇవాళ గ్రామ సచివాలయం కానివ్వండి, వార్డు సచివాలయం కానివ్వండి, ఆ ఉద్యోగస్తుల ద్వారా కానివ్వండి, వాలంటీర్ల ద్వారా కానివ్వండి, 10,000 రూపాయల రుణాన్ని
వాళ్ళ చేతులకు అందజేయించి మళ్ళీ తిరిగి కట్టేలాగా ఆ వడ్డీ భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కట్టేలాగా చేశారు అని అంటే ఆయనే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎన్ని ఇబ్బందులు పడేవాడు అంత లోతుగా ఆలోచన చేశాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు రూపకల్పన చేశాడు. ఇది చిన్న మాట కాదు. ఈ మాట అనడం ఇవాళ వడ్డీలు కట్టడం అని అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాధలో ఉండి కూడా చేయటం అని అంటే సామాన్యమైన విషయం కానే కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇది కూడా చూడండి, ఈ ఎంపికల అంతా కూడా ఇవాళ ఎవరైతే పినమాక గ్రామంలో 194 మందికి ఇవాళ సెలెక్ట్ అయ్యారో, సుమారు మన నియోజకవర్గం మొత్తం కూడా 5,000 మంది ఎంపికయ్యారు. సుమారు 7,000 మంది ఇవాళ అర్హులై ఉన్నారు. 7,000 మంది అప్లై చేసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో 5,000 చిల్లర ఎంపికయ్యారు. మిగతా 2,000లో కూడా కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ అయ్యాయి. ప్రాసెస్లో ఉన్నాయి వచ్చేసేస్తాయి, రిజెక్ట్ అయినాయి. ఎందుకు రిజెక్ట్ అయినాయో కూడా ఆ లబ్ధిదారుడికి ఖచ్చితంగా మనవాళ్ళు చెప్తారు, చెప్పే ఉంటారు. ఇంకా ఎవరన్నా పెట్టుకోని వాళ్ళు ఉంటే, అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. దీని ద్వారా ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే 5 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ లబ్ధిదారుల ఖాతాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అని అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ఎవరైతే ఈ 6,000 మందిని ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ ఎంపిక చేసుకున్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందో, వాళ్ళల్లో ఈ వేదిక మీద ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి సిఫారసు కానీ, ఎమ్మెల్యే సిఫారసు కానీ, ఎంపీ సిఫారసు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడి సిఫారసులు కానీ లేవు, ఉండవు, ఉండకూడదు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకు రాజకీయాలు జోక్యాలు చూడాలి, ఎందుకు ఒక అధికారి దగ్గరికి పోయి ఈ చిరు వ్యాపారం నిలబడాలి, ఇవన్నీ ఉండకుండా మీ ఇంటికే ఉద్యోగస్తులు, వాలంటీర్లు కానివ్వండి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి మిమ్మల్ని ఎంపిక చేసుకొని, ఆ ఎంపికలో కూడా కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు, మీరు హక్కుదారులు, అర్హత కలిగిన వాళ్ళు అయితే మీకు వెంటనే మంజూరు చేసే విధంగా చేసుకొచ్చినటువంటి ఈ ఎంపిక అనేది చాలా గొప్ప విషయంగా గమనించాలి. ఈ 194 వాళ్ళ పినమాక గ్రామంలో జరిగినాయి. వాళ్ళ ఎవరికి ఏ ఒక్క ఫోను లేదు, ఎవరికి కూడా మమ్మల్ని పెట్టండి లేదా వాళ్ళని తీసేయండి, వీళ్ళు ఆ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ, లేదంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు, ఇవన్నీ కూడా పాత రోజుల్లో నడిచేయి. కానీ ఇవాళ అసలు వాటన్నిటి కూడా స్వస్తిగా పలికి గొప్ప ఆలోచన చేసి లబ్ధిదారుడి ఎంపికే లక్ష్యంగా, అర్హత కలిగిన వాళ్ళ ఎంపికే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని రూపొందించారు అని అంటే దీన్ని చాలా గొప్ప అదృష్టంగా మనందరం కూడా భావించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకెవరైనా సరే ఒకవేళ ఎంపిక కాకపోతే, ఎక్కడన్నా మిస్ అయి ఉంటే, ఇవాళ ఈ ఎంపికైన వాళ్ళ లిస్టు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోనే పెట్టారా సార్? పెట్టాలి. ఇంకెవరైనా సరే ఆ లిస్టులో లేకపోతే మేము అర్హత కలిగిన వాళ్ళమంటే మాకు రాలేదు అని కనుక చెప్పేటట్టయితే నెల రోజుల లోపల వాళ్ళని కూడా ఎంపిక చేసుకొని వాళ్ళకి అర్హత కల్పించమని చెప్పారు. మీరెవరు లబ్ధిదారులు ఎవరు కూడా బ్యాంకుల దగ్గరికి పోవాలా. ఇవాళ ఈ 194 మంది ఈ గ్రామంలో వాళ్ళని చూసుకుంటే పోయి ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర నిలబడి సార్ మాకు లోన్ కావాలని అడిగినటువంటి పరిస్థితులు కూడా లేవు. అధికారులే వెళ్ళి మీ పని చేపించినటువంటి పరిస్థితి. ఆ 10,000 రూపాయల లోను మీకు ఇప్పించేటప్పుడు కూడా పైసా కూడా ఎక్కడా అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా ఇంత చక్కగా, ఇంత ట్రాన్స్పరెంట్గా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనే దాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా ఇందా చెప్తా ఉన్నారు, కెనరా బ్యాంకు, రెండో బ్యాంక్ ఏదంటే మన చైతన్య గ్రామీణ బ్యాంకు, ఈ 2 బ్యాంకు అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించారు మాకు అని చెప్పి ఇటు అధికారులు అటు లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్కీముని ఎవరన్నా కూడా ఒకవేళ ఏదన్నా కారణాలతో అర్హత కలిగిన వాళ్ళు పొందలేకపోతే మళ్ళీ వెంటనే అప్లై చేసుకోమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం, ఇప్పుడు 10,000 రూపాయల రుణం ఇస్తే ఆ 10,000 రూపాయలు వీళ్ళు కనుక వాడుకుంటే ఒక ఉదాహరణ చెప్తానండి. నేను
అదే 5 రూపాయలకో 10 రూపాయలకో వడ్డీ తెచ్చుకుంటే ఒక అమ్మ పళ్ళు అమ్ముతూ ఉంటే అరటిపళ్ళు డజన్ 10 రూపాయలకి అమ్మింది అనుకోండి, ఆ వడ్డీ డబ్బులు కూడా లెక్కేసుకొని అమ్ముకుంటుంది. అదే వడ్డీలే రుణం ఇస్తే 10 రూపాయల బదులు 8 రూపాయలకే వస్తుంది ఆ డజన్ అరటిపళ్ళు. అంటే ప్రతి వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళే దీంట్లో. అది కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఇంతటి గొప్ప కార్యక్రమమే కాబట్టి ఈ గొప్ప కార్యక్రమానికి మీరు ఎంపిక కావటం దగ్గర నుంచి ఆ రుణాన్ని పొందటం వరకు కూడా ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే లక్ష్యంగా చేశారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా రుణపడి ఉన్నాము అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమానికి సహకరించినటువంటి వాలంటీర్లు కానివ్వండి, వార్డు గ్రామ సచివాలయ సిబ్బందికి కానివ్వండి, ఇతర ఉన్నతాధికారులకి, బ్యాంకు మేనేజర్లకి అందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 194 మంది ఈ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంతోషంగా మీ వ్యాపారాలు చేసుకోమని చెప్పి కోరుకుంటూ, మరింతగా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని, మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో మీ యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.